హలో అండి, నమస్తే. ఇద్దరం చిరునవ్వులు చిందిస్తా లక్ష్మీ పార్వతి వచ్చేసినాం. థర్డ్ పర్సన్ సరస్వతి లేదు, పార్వతి సరస్వతి, మీరు లక్ష్మి. చూసే వాళ్ళందరూ లక్ష్మీదేవి. సో ఐఎమ్ పార్వతి. శైలజ అంటే శక్తి పర్వత పుత్రిక శైలజ. అండ్ మీరు సరస్వతి, ఎందుకంటే షీ హాస్ గాట్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. జీవితంలో అనుభవం కావచ్చు, లేకపోతే ఆవిడ నేర్చుకున్న విద్య కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు, యాక్సెప్టెన్స్ కావచ్చు, చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి అమ్మ లలితమ్మ గారితో నేను మళ్ళీ వచ్చేసాను, పార్వతీదేవిని. అండ్ మీరు చూస్తున్న వాళ్ళందరూ లక్ష్మిలు. మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరియాలని ఆశిస్తూ ఈ శ్రావణ మాసంలో రాబోతుంది కదా, మీ ఇంటికి వచ్చేసాము ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి. ఎందుకంటే మీరు చెప్పాలి, ఇప్పుడు అన్నీ ఉండి ఆరోగ్యం లేనప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అది తినలేము, ఇది తినలేము, సీజనల్ థింగ్స్ ఎంజాయ్ చేయలేము. అలా అనుకోకూడదు మీరందరూ. అందువల్ల ఈ వీక్ ఆయిల్ లెస్ కుకింగ్ ప్లాన్ చేసాము. కంప్లీట్ ఆయిల్ లేకుండా చేయాలని అనుకున్నాను. కాకపోతే కొన్ని ఆయుర్వేద డాక్టర్స్ నాకు ఎలా చెప్పారంటే, లిటిల్ ఆయిల్ కొంచెం బాడీకి కావాలమ్మా, అందుకే లిటిల్ ఆయిల్ పోపుకి మాత్రం నేను ఇప్పుడు యూజ్ అది కూడా చాలా కొంచెం నామినల్ ఆయిల్ అనేది. మొత్తానికి బాయిల్డ్ స్టీమ్డ్ వెరైటీస్ అయితే ఎవరికి చెప్పకండి. మీరు కుకింగ్ చేసినప్పుడు టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఆయిల్ లెస్ కుకింగ్ అలా ఎలా అని చెప్పకూడదు. టేబుల్ మీద వచ్చినప్పుడు అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాలి మీరు, నేను ఆయిలే యూస్ చేయలేదంటే యూ విల్ నాట్ నో వెదర్ యూ హ్యావ్ పుట్ ఆయిల్ ఆర్ నాట్. అలాంటి మంచి రెసిపీస్ నేను చూస్ చేసుకుని శైలు దగ్గరికి వచ్చాను. 3-4 రెసిపీస్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ వీక్ అంతా మనకి పండగ కూరగాయలతోని, కానీ ఆరోగ్యంతో కూడా. సో ఫస్ట్ కర్రీ వచ్చేసి, ఇప్పుడు ఏన్షియంట్ నేమ్ తమిళ్లో పొడిమాస్ అంటామండి ఈ వెరైటీకి. పొడిమాస్ ఇస్ ఎ జనరల్ నేమ్. యూ యూస్ అరటికాయ అయినా యూస్ చేయండి, పొటాటో అయినా యూస్ చేయండి, బీరకాయ, సొరకాయ. వాట్ యూ సే ఫర్ దిస్ స్వీట్ పొటాటో శైలు? చిలకడ దుంప, మోరంగడ్డ, అది కూడా మీరు పొట్టేసి ఇట్లానే సేమ్ మెథడ్ యూస్ చేసి ఫస్ట్ యూ హ్యావ్ టు బాయిల్ విత్ సాల్ట్ అండ్ హల్దీ శైలు. అట్లనే మనము అరటికాయ కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళలో కట్ చేసుకుంటే అవి కలర్ కండ్రెక్కకుండా ఉంటాయి, కలర్ కూడా బ్లాక్ కలర్లోకి మారకుండా ఉంటాయి. తర్వాత శైలు కట్టింగ్లు కూడా మీకు కొంచెం ఇందులో డిఫరెన్స్ ఉంది. పొడిమాస్ కట్టింగ్ అని చెప్తాము. మామూలు ఫ్రైకి అయితే స్మాల్ పీసెస్ మీరు ఎట్లైనా మీరు కట్ చేసుకోండి. పొడిమాస్కి వచ్చినప్పుడు ఇలా స్లైట్గా పీసెస్ మీకు కనిపిస్తున్నాయి, డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇట్ విల్ బాయిల్ వెరీ ఫాస్ట్. అందు గురించి ఇంకా ఏం బాయిల్ వెరీ ఫాస్ట్. మనకి ఫ్రైయింగ్ కూడా అవసరం ఉండదండి, పెద్దగా ఉండదు. అంటే కొంచెం సన్నగా పల్చగా కట్ చేసుకోమని అమ్మ చెప్తున్నారు. అంతే ఫర్ ది సేక్ ఆఫ్ బాయిలింగ్ యు ఆర్ అసిస్టింగ్ ద ఫైర్ టు డూ ఇట్స్ జాబ్ ఫాస్ట్. అంతే. సాల్ట్ అండ్ పసుపు మీరే వేశారు కదా? వేయలేదు, వేయాలి. వాటర్ పోసారు కదా. నౌ యూ పుట్ లిటిల్ సాల్ట్. తక్కువనే వేయండి, ఎందుకంటే 1/4 టీ స్పూన్. అంతే. ఇది 1/10 టీ స్పూన్. ఇప్పుడు మీకు క్వాంటిటీ మీరు పెట్టినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కదా శైలు, అది ఉడుకుతున్నప్పుడు క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. అందుకే కొంచెం సాల్ట్ ఎక్కువ పెట్టాలని చెప్పాను. అంటే చిన్న చిన్న రూల్స్ మామూలుగా కుకింగ్ చేస్తున్నప్పుడు చెప్తే మీకు ఈజీగా అవుతుందని చెప్పి చెప్తున్నాను అంతే. అండ్ ఇంకొకటి, వాటర్ ఎప్పుడు కూడా జస్ట్ ఒక 75 ml పోయండి. మేము ఇప్పుడు ఒక్క అరటికాయతో చేస్తున్నాము, మీకు చూపించాలి. ప్లస్ మేము తినేది కూడా ముగ్గురమే ఉన్నాం ఇవాళ. అంతే, నేను, అమ్మ, నా కూతురు, ఎవరు లేరు. సో ముగ్గురు మనుషులకి ఒక్క అరటికాయ చాలు. మీ ఇంట్లో 4 ఉంటే కనుక 2 తీసుకోండి. అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఒక అరటికాయకి ఇంగ్రీడియంట్స్ అండ్ కొలతలు కూడా. వాటర్ కూడా ఆ అరటికాయని మించి వాటర్ మనకి బయట పారబోసేటట్టు తీసుకోవద్దు. దానికి సరిపడా ఎంతో వాటర్ వేస్తే ఉడుకుతుంది అంటే కనుక అవన్నీ పూర్తిగా మునగకుండా అదిగోండి అడుగున పైన ఖాళీ ఉంది చూసారా, అట్లా పోయండి. నేనైతే 75 ml పోసాను ఒక్క అరటికాయకి. మీకు 2 అరటికాయలకు కూడా 100 ml పడుతుంది. అప్పుడప్పుడు కొంచెం ఇది స్టర్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మీకు తెలుసు కింద ఉన్నవి బాయిల్ అయిపోతుంది, పైన ఉన్నది అట్లానే ఉంటుంది కదా. మీరు కవర్ చేసానా కుక్ చేయండి, లేదా చేసి కుక్ చేయండి. మూత పెడితే ఆ వాటర్ అయిపోయేంత వరకు, అంటే 75 ml కానీ మీరు 2 అరటికాయలు తీసుకుంటే 100 ml కానీ జస్ట్ ఒక 3-4 minutesలో బాయిల్ అయిపోతుంది. నేను సిమ్లో పెట్టలేదు, హై ఫ్లేమ్ మీద మంచిగా వాడుతున్నాను.
సో దట్ మనకు తొందరగా అయిపోతుంది బాయిలింగ్. అండ్ ఒక చుక్క నీళ్ళు కూడా పారిపోయొద్దు, ఎందుకంటే మనము ఆ అరటికాయలో ఉన్న ఆరోగ్య లక్షణాలన్నింటినీ ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నాం తప్ప పంపించాలని అనుకోవట్లేము. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ హెల్త్. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ లూసింగ్ ద న్యూట్రిషన్. ఎగ్జాక్ట్లీ, అందు గురించి ఇలా చేస్తున్నాము. ఇప్పుడు ఆయిల్ లెస్ కుకింగ్ ఎందుకు నేర్చుకోవాలి అది ఆ క్వశ్చన్ మీరు అందరూ అడుగుతారు నన్ను. 10-15 years బ్యాక్ ఒక హార్ట్ రివర్సల్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అని ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేశాను శైలు. అందులో డాక్టర్ ఏమేమి చెప్పారంటే హార్ట్ని మీరు మంచిగా చూసుకోవాలి అంటే 3-4 థింగ్స్ మీరు కంపల్సరీగా పాటించాలి. ఆయిల్ కొంచెం తగ్గించండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి, థర్డ్ బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. ఎందుకంటే ఈ మారుతున్న ఈ టైంలో అంతమంది దీనికి 3 థింగ్స్కి అగెయిన్స్ట్గా మనం ఇప్పుడు లైఫ్ని లీడ్ చేస్తున్నాము. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాము, ఎక్కువ బయట తింటున్నాము, టేస్టీ ఫుడ్ గురించే మనం ఎప్పుడు మా దృష్టి అంతా ఆ హోటల్కి వెళ్తామా ఈ హోటల్కి వెళ్తామా. జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ హార్ట్. ఫర్ దట్ పర్పస్ ఆయిల్ లెస్ కుకింగ్ చేయడం వల్ల మీకు కొలెస్ట్రాల్ కొంచెం బాడీలో రిమూవ్ అవుతుంది, అదొకటి. స్ట్రెస్కి యాజ్ యూజువల్ యోగా అండ్ ప్రాణాయామం చెప్పారు. ఆ క్యాంపులు 2 days క్యాంపులు మనకు అవన్నీ నేర్పించారు శైల. ఆయిల్ లెస్గా కుకింగ్ ఎలా చేయాలి, మళ్ళీ యోగా మాస్టర్ని తీసుకుని వచ్చి ప్రాణాయామం నేర్పించారు. తర్వాత స్ట్రెస్ తీసుకోకుండా ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ కొంచెం మీరు చేంజ్ చేస్తే హార్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పారు. అందువల్ల నాకు ఏదో ఒక ప్లేస్లో ఇవన్నీ చెప్తే మీరు అందరికీ పనికొస్తుంది కదా. ఇప్పుడు యంగ్ పీపుల్కి ప్రాబ్లం ఉంటే నేను చూడలేకపోతున్నాను, అందు గురించి నేను ఇవన్నీ చెప్తే మీకు యూస్ అవుతుంది. అండ్ లావుగా ఉండి లావు తగ్గండి అని చెప్పట్లేరు అమ్మ ఏజ్ దగ్గర 75, కానీ స్టిల్ తనకి ఎట్లాంటి ఏ ప్రాబ్లం లేదు బాడీలో, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ డిసీజ్ ఏది లేదు. మళ్ళీ నాకన్నా యాక్టివ్గా ఏమంటారు ఇంకొక 2 రెసిపీస్ చేద్దాం శైలు అంటుంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అంటే తను ఇప్పుడు మనకు చెప్పిన అన్ని తను పాటిస్తున్నారు, యోగా చేస్తారు రెగ్యులర్గా. అండ్ స్ట్రెస్ తీసుకోకపోవటం అంటే కొంతవరకు ఆ చేతిలో లేదు, కానీ కొంతవరకు మాత్రం షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అంటే స్ట్రెస్ డెఫినెట్లీ ఉన్నాయి, స్ట్రెస్ లేని జీవితం ఎవరికి ఉండదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్ట్రెస్ విల్ బి దేర్. స్ట్రెస్ ఎందువల్ల వస్తుందని మనం కూర్చొని 5-10 minutes కూర్చొని సెల్ఫ్ కొంచెం రియలైజేషన్ పక్కన కొంచెం కూర్చోండి. నేను ఎందుకు ఇలా అన్హ్యాపీగా ఉన్నాను, నాకేమైంది ఇవాళ, ఎందుకు డల్గా ఉన్నాను. మీరు మీతో పాటు కూర్చున్నారా ఎప్పుడైనా? ఎప్పుడు బయట వాళ్ళతోనే తిరుగుతారు, మీతో పాటు కూర్చున్నారా? అది ఫస్ట్ క్వశ్చన్. ఒక డే ఆస్క్ యువర్ సెల్ఫ్, ఎందువల్ల నేను ఇలా ఉన్నాను? ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా, ఇంట్లో అత్తవారితో ప్రాబ్లమా, పిల్లలతో ప్రాబ్లమా, హస్బెండ్తో, సర్వెంట్తో, డ్రైవర్స్తో, ఎవరితో ఉంది ప్రాబ్లం అని ఫస్ట్ అనలైజ్ చేయాలి శైల. యా ట్రూ. అనలైజ్ చేసుకొని ఆ దిశగా మనం పనిచేయటం మొదలు పెట్టాలి. ఆ స్ట్రెస్ తీసుకోకపోవటానికి మనం ఏం చేయాలి అంటే వాళ్ళు స్ట్రెస్ ఇస్తారు, అయితే ఆ స్ట్రెస్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. వీళ్ళు ఇలాగా, వీళ్ళు ఇట్లానే. ఫర్ ఎగ్జాంపుల్ లలితమ్మ గారు మా అత్తగారు తిట్టండి, నన్ను అదే తిట్టండి. పొద్దు నుండి 6:30కి లేచి కాఫీ ఇవ్వకుండా ఫోన్లు ఉన్నావా? లేదత్తమ్మా, కాఫీ పెట్టాను, మీరు నేను వచ్చినప్పటికి మీరు బాత్రూమ్కి వెళ్ళారు. నాకు తెలియదు అవన్నీ. నేను వచ్చినప్పుడు కాఫీ టేబుల్ మీద రెడీగా లేదు, నీ డ్యూటీ నువ్వు యాజ్ అ డాటర్ ఇలా చేయలేదు, అందుకే నాకు కోపం వచ్చింది. అత్తమ్మ డోంట్ బి యాంగ్రీ, జస్ట్ నవ్వండి ఇట్లాగా. కాఫీయే కదా మనకు కావాలి, మీరు చాలా బాగా పెడతారు, కొంచెం మన ఇద్దరికి కాఫీ పెడతారా? ఇలాంటి చిన్నవి పెద్ద విషయాలతో మిస్అండర్స్టాండింగ్ కంపల్సరీ వస్తుంది శైల. అవును, ఇదిగోండి జస్ట్ 2.5-3 minutesలో మనం ఈ మాటలు చెప్తున్నాం. ఒక్కసారి సింగిల్ టైం కూడా నేను కెమెరా ఆఫ్ చేయలేదు, ఉడికిపోయింది. అంటే మోర్ దాన్ 80% ఉడికింది చూడండి అమ్మా. చాలు. మళ్ళీ మనం సీజనింగ్ ఇస్తాం కదా, అవును, అప్పుడు మిగతా 10% అక్కడ నేను ఆ వాటర్ని అందులోనే ఆవిరి చేపించేసాను. తీనిపేస్తున్నా అండ్ పెట్టేస్తున్నా. ఐ గాట్ వన్ స్మాల్ టిప్స్ హియర్. ఓకే, మీరు ఎక్కువ వాటర్ పోసి తొందరగా అది ఉడకాలని చెయ్యకండి, అది ముద్ద అయిపోతుంది. మనకు విడివిడిగా కావాలి, చూడటానికి బాగా ఉండాలి. ఈజ్ దట్ ఓకే? యా, ఇట్స్ ఓకే. ఇలాగానే ఎగురుతున్నాయి, ఇలాగానే ఉండాలి. ఓకే, ఇది చల్లారాక పోపేస్తే ఇంకా అసలే ముద్ద అవ్వదు. 1 teaspoon ఏం ఆయిల్ ఉందో వేసుకోండి. గానుగ నూనె బెటర్. మీ దగ్గర ఏం ఆయిల్ ఉంటే అది ఓకే అన్నాను.
అమ్మకి దాదాపు 6-7 లాంగ్వేజెస్ వచ్చు. ఎందుకంటే అది ప్రాబ్లం శైల. ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి స్టార్ట్ చేస్తే ఇంకొక లాంగ్వేజ్ నన్ను వాడుకో అని అడుగుతుంది. ఆ లాంగ్వేజ్ మాట్లాడితే ఈ లాంగ్వేజ్ వస్తుంది. నా ప్రాబ్లం నాకు తెలుసు. దట్స్ నాట్. అందుకనే మా సబ్స్క్రైబర్స్ ఏం చేశారంటే అన్ని లాంగ్వేజెస్ మిమ్మల్ని మీ రెసిపీస్ ని వాడేస్తున్నారు. అదే నా లాంగ్వేజ్ చూడకండి, నేను ఏదైతే చేస్తున్నానో అది వాడండి, నాకు అదే సాటిస్ఫాక్షన్. జస్ట్ సీజనింగ్ అండి. సీజనింగ్ ఎంత కావాలో అంతే, తాలింపుకి ఎంత కావాలో అందుకే నేను అంతవరకే తీసుకున్నాను. ఇప్పుడు ఇది స్ప్రెటర్ అయ్యాక దెన్ ఐఎమ్ పుట్టింగ్ ఆల్ ది కెన్ యూ ఓకే దెన్ ఐఎమ్ పుట్టింగ్ జీలకర్ర, దెన్ ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, నేను కరివేపాకు. నౌ యూ పుట్ ద అల్లం తురిమి తీసుకో. అల్లం తురిమి ఇగోండి జస్ట్ చిన్న ముక్క లైట్గా తురిమాను. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా ముక్కలు చేశాను అంతే. అండ్ దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసాం. వేసేనా? వేసేయండి. ఈ పొడి మాస్ మీకు ఇంకా పొడిగా రావాలంటే దీన్ని చల్లారినాక చేస్తే ఇంకా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం పర్వాలేదు కదా? పర్వాలేదు. ఇంకా మీరు ఎక్కువసేపు ఉడకనిస్తే ఇట్ విల్ బికమ్ లైక్ అ పేస్ట్ శైల. తర్వాత స్పూన్ వేసి తీయాల్సి వస్తుంది. పప్పు గరిట పొడి మాస్ అని చెప్పి పప్పు పెడుతున్నారు ఏంటి అని మీ రీడర్స్ మాకు కామెంట్స్ పెడతారు. ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. నౌ యూ పుట్ పచ్చి కొబ్బరి. ఎస్. ఇందాక పావు టీ స్పూన్ వేసాము, ఇంకా అందులో సగం వేసాను నేను. కారం కూడా ఒక్క పావు అండ్ కొత్తిమీర స్ప్రింకిల్ లాస్ట్లో. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెలిషియస్ ఐటమ్ ఇన్ అవర్ మ్యారేజెస్ పెడతారు శైల ఇది. అండ్ ఇంట్లో కూడా పండుగ రోజు తప్పకుండా చేస్తాము పొడి మాస్ అని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ఐటమ్స్ ఆఫ్ తమిళ్ కల్చర్. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు షో ఇట్ టు యూ. ఇట్లా మనం బెండకాయ చేసుకోవచ్చు, బీరకాయ చేసుకోవచ్చు, ఆలుగడ్డ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ అండి. పొడి మాస్ అంటే ఇది సింపుల్గా బాయిల్ చేసుకొని మనం పోపు వేసుకొని పక్కకు పెట్టుకోవటం. అండ్ ఇదిగోండి బాగా ఉడికింది, అన్నీ సరిపోయినాయి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. నా దగ్గర ఉంది, నేను వేస్తున్నా. అంటే టేస్ట్ ఉంటుందండి, టేస్ట్ ఉంటుంది. చాలా మంచి. కరెక్ట్. క్యాన్సర్ అసలు రాకుండా ఉండాలంటే రోజు పచ్చి కొబ్బరి చిన్నప్పటి నుంచి తినాలంట, చాలా నియంత్రిస్తుందంట. ఇవాళ రేపు క్యాన్సర్ అవి ఎక్కువైపోయినాయి కేసులు సడన్గా. నిన్న ఒక సినిమా చూసాను నేను, విమానం. నెట్ఫ్లిక్స్లోనూ ప్రైమ్లోనూ ఉందండి. చాలా బాగుంది మూవీ, బాగా తీసాడు. చిన్న స్టోరీ అన్నమాట. ఆ బాబుకి విమానం అంటే ఇష్టం, చిన్న బాబుకి 7-8 years ఓల్డ్ కిడ్. వాళ్ళ నాన్న మరుగుదొడ్లు క్లీన్ చేసి సులభ్ కాంప్లెక్స్ రన్ చేస్తుంటాడు. అండ్ దే లివ్ ఇన్ ఏ చాలా లో క్లాస్ లొకాలిటీలో. అట్లాగా సడన్ గా వాళ్ళ నాన్న ఇంకా అంత ఇష్టం కాబట్టి విమానం ఎక్కించాలనుకుంటాడు. ఎలా ఏంటి ఆ స్టోరీ అట్లా రన్ అవుతుంటది. ఆ ఎమోషన్స్, ఆ చుట్టూ సరౌండింగ్స్, అవన్నీ ఏంటంటే మనకి ఇట్లా గుండెని పిండేస్తుంటాయి అన్నమాట. చాలా బాగుంది సినిమా. అది అల్లవైకుంఠపురంలో అని ఒక యాక్టర్ ఉంటాడు, అతను హీరో, అతని పేరు నాకు తెలీదు. అంటే విలన్ రోల్ అనుకుంటే ఐడెంటిఫై అందరూ చేసేస్తారు కదా, విలన్ రోల్స్ ఎక్కువ చేస్తాడు. దట్స్ ఆల్ అండి. మన అరటికాయ పొడి మాస అయిపోయింది. టేస్ట్ ఆర్ట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడని వాళ్ళు వచ్చాను. ఓన్లీ 1/3 మేము చూపించాము. నెక్స్ట్ 1/3 మీరు వెళ్ళి మంచిగా సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్తో వీక్లీ వన్స్ మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఇది షో చూసిన అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీకు కంపల్సరీ అది ఈ టైంలో చెప్తున్నాను. అంటే ఈ టైంలో అంటే నల్గొండ అయితే యోగామయం అయిపోయింది. ఇంకా హైదరాబాద్ ఏరియా వైస్ వీక్లీ వన్స్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ యోగాస్ ప్రాణాయామం చేసుకోండి. వీక్లీ వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీక్ అంతా ఏం చేయాలో తెలుసుకోండి. అదర్వైజ్ ఆన్లైన్లో యోగా క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి. మీ క్వశ్చన్స్, మీ ఎంక్వైరీస్ మాత్రం పర్సనల్గా ఫోన్లో అడగండి. ప్రాబ్లం మీరే, సొల్యూషన్ కూడా మీరే.
అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లాగా ఇది స్టీల్ కాబట్టి నాన్ స్టిక్ అయితే మీకు ఇట్లా అంటుకోకపోయేది, స్టీల్ కాబట్టి ఇట్లా అంటుకుంది కదా, ఇది కర్రీ ఏం వేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇట్లా తీసేస్తే అసలు అది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అదే మేము చిన్నప్పుడు అడుగుతాం శైల, మదర్ దగ్గర వెళ్ళి పైన ఉన్న ముక్కలు వద్దు కింద ఉన్నది అని అందరూ. ఇది చూడండి, కర్రీ మొత్తం తీసేసినాక మాడకుండా ఇది మంచిగా ఇట్లా గీకి దాన్ని కూడా కర్రీతో పాటు కలిపి పెట్టేసేయండి. ఇది స్టీల్ గిన్నె కదా, ఎన్ని లాభాలు ఉన్నాయో ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ డిసడ్వాంటేజెస్ని కూడా అడ్వాంటేజ్గా మలుచుకునే శక్తి ఆడవాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అది కిచెన్ నుంచే ప్రారంభమవుతుంది, అందులో ఇదొకటి అనమాట. సో దీన్ని ఇట్లా మంచిగా పక్కకాని ఇదిగోండి ఇట్లా తీసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది. ఇప్పుడు అది మీకా నాకా? నాకే. అది ఇప్పుడు నా చీర బాగుందా? బాగుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ రంగవర్ష. అండ్ నేను అక్కడి నుంచి మీకు కూడా ఒక చీర తీసుకొచ్చాను. సూపర్ ఉంది కర్రీ, ఎక్స్ట్రాడినరీ ఉందండి, చాలా బాగుంది ఉంటుంది. నిజమైన అరటికాయ టేస్ట్ తెలుస్తుంది, ఎందుకంటే మనం ఏం వేయలేదు అందులో. ఉల్లిపాయ వేయలేదు, ముఖ్యంగా వెల్లుల్లి వేయలేదు, అండ్ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు అసలు. టొమాటో లేదు. అవును, చాలా మీకు టొమాటో లేని రెసిపీస్ చెప్దామని వచ్చాను నేను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఊరికనే ఇలా చేసి చూడండి ఒకసారి. అల్లం తురిమేయటం మర్చిపోకండి. అండ్ నేను ఇంకొక చిన్న సజెషన్ చెప్పిన, ఇక్కడ మీ పొడి మాసా తడి మాసా? పొడి మాసని నేనేం డిస్టర్బ్ చేయను. దీంట్లో మీరు లాస్ట్కి నువ్వులు పల్లీలు వేయించి పక్కకు పెట్టుకొని మనం లైట్గా కచ్చపచ్చగా దంచుకొని పొడి పొడి ఉంటుంది చూసారా, అది చల్లితే కూడా లాస్ట్కి కట్టేశాక టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. తర్వాత లెమన్ కావాలంటే లెమన్ పిండుకోవచ్చు. ఇప్పటి వరకు లలితమ్మ అది అయిపోయింది. ఇప్పటి నుంచి శైలాజ్ స్టార్ట్ అవుతుంది, పార్వతీదేవిది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు పార్వతీదేవి అంటే శక్తిని ఉద్భవింపజేస్తుంది. వీళ్ళ ఎనర్జీని పిల్లలకి అందులో కొంచెం టేస్ట్ని ఇంకల్కేట్ చేయాలంటే పల్లీలు, నువ్వులు, నిమ్మకాయ ఇట్లాంటి వాటి హెల్ప్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది. చలో తీసి పెట్టేద్దాం, ఎందుకంటే రేపటి అది కూడా ఇప్పుడు చేయాలి మేము. మీకు రేపు టెలికాస్ట్ చేయబోయేది బుడిది గుమ్మడికాయ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కందగడ్డ చేద్దాం. కందగడ్డ దాన్ని ఏమంటారు? మసియల్ అంటాం శైల. పేరు నేను ఎలా చెప్తాను? పొడి మసియల్ ఏంటో అవన్నీ ఎప్పుడు ఉండాలి శైల, అందరి మధ్య. మీరు మా దగ్గర. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. రేపే మేము ఇప్పుడే చేస్తాం, మీకు రేపిస్తాం. ఈ వీక్ అంతా ఇట్లా ఆయిల్లెస్ దాంతోనే మిమ్మల్ని హెల్త్ వైపు నడిపించడానికి మా వంతు కృషి మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్.